ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసు ప్రభువు చెప్పిన 13వ ఉపమానం, గొప్ప విందు ఉపమానం గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనల్ని ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో, ఆ పిలుపుని మనం ఎలా తీసుకుంటున్నామో మన హృదయాలను పరిశీలించుకోవాలని ప్రభువు నేర్పుతున్నారు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయంలో 16 నుంచి 24 వచనాల్లో ఒక మనిషి గొప్ప విందు సిద్ధం చేసి చాలా మందిని పిలిపించాడు అని వ్రాయబడి ఉంది. ఈ ఉపమానం వివరణ. యేసుప్రభు ఈ ఉపమానంలో ఒక గొప్ప విందు సిద్ధం చేసిన యజమానిని చూపిస్తున్నారు. విందు అన్ని సిద్ధంగా ఉన్నప్పుడు పిలువబడిన వారు ఒక్కొక్కరు వివిధ కారణాలు చెబుతూ రాకుండా తప్పించుకున్నారు. ఒకడు పొలం కొన్నాను అన్నాడు, ఇంకొకడు ఎద్దులు కొన్నాను అన్నాడు, మరొకడు పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అవి తప్పు పనులు కావు, కానీ దేవుడి పిలుపున కంటే వాటిని ముందుగా పెట్టారు. అప్పుడు యజమాని కోపంతో బేదవారిని, అందుల్ని, అంగడవారిని విందుకు పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా చోటు ఉన్నప్పుడు దారుల మీద ఉన్న వారిని కూడా పిలిపించాడు. దీని ఆత్మీయ బోధ ఏంటంటే, ఈ విందు అంటే దేవుని రాజ్యం, యజమాని అంటే దేవుడే, పిలువబడిన వారంటే దేవుని వాక్యాన్ని విన్నవారు. దేవుడు నేడు కూడా మనల్ని పిలుస్తున్నాడు, కానీ మనం పనులు, వ్యాపారం, లోకచింతలు దేవుని కంటే ముందు పెడుతున్నామా? ఇక్కడ మనకు నేర్పే సత్యాలు ఏమిటంటే, దేవుని పిలుపును అత్యంత ముఖ్యమైనది. ఆలస్యం చేయకుండా అవిధేయతతో, వినమ్ర హృదయంతో వచ్చిన వారిని దేవుడు స్వీకరిస్తాడు. అవకాశం ఉన్నప్పుడే స్పందించాలి. మన జీవితానికి ఇది అన్వయం ఎలాగైతుంది? ప్రియమైన సహోదరులారా, సహోదరుమణులారా, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు తర్వాత చూద్దాం అని అనుకుంటున్నావా? ఈ రోజే ఆ పిలుపుని అవును ప్రభువా అని స్పందిద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ పిలుపును నిర్లక్ష్యం చేయకుండా ముందుగా నిన్నే ఎంచుకునే కృప మాకు దయచేయండి. ఆమేన్. ఈ ఉపమానం మీకు ఆశీర్వాదంగా ఉందా? నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.